నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది తోడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుడు నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని నామములో మీ అందరికీ మా వందనములను తెలియజేసుకుంటున్నాం. Dear children of God, I bring greetings in the name of our Lord Jesus Christ. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ చూడడం మాకు చాలా సంతోషం అండి. At this time, it is a great honor and privilege to talk to you. మీ కొరకు ఒక వాక్యాన్ని చదవడానికి మేము ఇష్టపడుతున్నాం. We would like to read to you from the word of the Lord. కీర్తనలు 46:1 వాక్యము. Let's read Psalm 46, verse 1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. Reading Psalm 46, 1. God is our refuge and strength, a very present and a well-proved help in trouble. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. Dear children of God, the word of the Lord says, God is our refuge and He is our strength, mighty and impenetrable to temptation, a very present and well-proved help in trouble. ఆపత్కాలం ఆపదని వచ్చేటప్పుడు మనతో ఎవరు ఉండరు. When we are in trouble, there will be nobody around us. మనం బాగుండేటప్పుడు అందరూ మనతో ఉంటారు. When everything is going on fine with us, everybody are there around us. మనం చక్కగా ఉండేటప్పుడు, మన జీవితం చక్కగా ఉండేటప్పుడు అందరూ మనతో ఉంటారు. When we are very happy and when we have everything, everybody will be with us. కానీ ఆపదని వచ్చేటప్పుడు ఎవరు ఉండరు. But when we have trouble, nobody is around us. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రోజులు దానికి ఉదాహరణగా ఉన్నది. Dear children of God, we can see such kind of situation during these days. ఒక వ్యక్తి బాగుండేటప్పుడు అందరూ ఆ వ్యక్తితో ఉంటారు. If a person is doing well, everybody are with him. కానీ ఆ వ్యక్తికి కరోనా వచ్చేస్తే ఎవరు ఆ వ్యక్తితో ఉండరు. If that same person gets corona, nobody will be there with him. అతన్ని సెపరేట్ గా పెట్టేస్తారు. Everybody will keep that person separately. ఎందుకంటే ఆ మనిషికి ఆపద వచ్చింది. Because that person is suffering. ఎవరైనా ఆ వ్యక్తి పక్కన వెళితే వాళ్ళకు కూడా ఆపద అంటుకుంటుందని, కరోనా అంటుకుంటుందని ఎవరు రారు. Everybody are scared that if they go beside that person, they might also contact corona, and hence everybody will put him separate. కానీ వేద గ్రంథం చెప్తుంది, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన
సహాయకుడు. But the word of the Lord says, in time of trouble, he is a very present and well-proved help in trouble. నీ జీవితంలో ఎంత ఆపద వచ్చినా ఆయన నిన్ను చేయవదలడు. He is a God who never leaves you in time of trouble. ఎందుకు ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉండాలి? Why is a God who a man can trust upon in time of trouble? ఎవరికి ఆయన నమ్మదగిన సహాయకుడిగా ఉంటాడు? For whom will God stand as a very present help? 3 కార్యాలను మనం చూసి ప్రార్థన చేద్దామండి. Let's see 3 aspects and then we will pray about it. కీర్తనలు 34:17 వాక్యమును మనం చదువుకుందామండి. Let's read Psalm 34 verse 7. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. Reading from Psalm 34 verse 17. When the righteous cry for help, the Lord hears and delivers them out of all their distress and troubles. నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. When the righteous cry for help, the Lord hears and delivers them out of all their distress and troubles. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడు మొర్రపెట్టగా దేవుడు ఆలకిస్తాడంట. Dear children of God, when the righteous cry out for help, the Lord hears. వాని శ్రమలన్నిటిలో నుండి నీతిమంతుని దేవుడు విడిపిస్తాడంట. God will lift up righteous from all their distress and troubles. ఎందుకు? ఆపత్తి కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. Why? Because he is a God who helps in time of trouble. ఒక ఊర్లో ఒక యవనస్తుడు ప్రార్థన చేసే ఒక నీతిమంతుడు అంట. There was one righteous young man in a town. ఎల్లప్పుడూ పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించేదే ఆ యవనస్తుని యొక్క ఉద్దేశం. He is a man who strives to live a holy life. ఒకసారి ఆ వ్యక్తి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం చేసే సమయంలో One day he was traveling from one place to another. ఆయన యొక్క ప్రయాణంలో దేవుని అడిగేవాడంట, దేవా నా ప్రయాణంలో నీవు నాతో ఉండుమని ప్రార్థన చేసే యవనస్తుడంట. While he travels, he always prays to God to help him in his travel. కానీ ఒక గ్రామంలో వెళ్ళేటప్పుడు But once when he was going through a village, ఒక విరిగినటువంటి యొక్క పాత బ్రిడ్జ్ పైన ప్రయాణం చేసే పరిస్థితి వచ్చిందంట. he had to travel on an old broken bridge. ఆ వ్యక్తి ఆ బ్రిడ్జ్ పైన వెళ్ళేటప్పుడు సగం బ్రిడ్జ్కి వెళ్ళినాడంట. As he was traveling, he was on the halfway through the bridge. కానీ హృదయంలో భయం వచ్చిందంట. Then he felt fear in his heart. దేవుని అడిగాడంట, దేవా మీరు ఎక్కడ ఉండారు? Then he started crying out to God, saying, "Where are you, God? అయ్యో నేను శ్రమలో ఉన్నానే, Oh Lord, I am in trouble. మీ ప్రసన్నతను గ్రహించడానికి నా వల్ల కాలేదే. Oh, I am unable to feel your presence when I am in trouble. బాగుండేటప్పుడు నాతో కూడా మీరు ఉన్నారు. When I was doing good, your presence was there with me. నేను బాగుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు మీరు నాతో కూడా ఉండారు. When I was doing fine, when I was fasting and praying, I felt your presence. You were there with me." కానీ ఈ విరిగినటువంటి యొక్క బ్రిడ్జ్ పైన నేను రాగా శ్రమలో ఉండేటప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయినారే ప్రభు అని ఏడ్చాడంట. But when I am in trouble, when I am on this half broken bridge, you are not there with me. You have left me in my troubled times. So he cried. కానీ ఆ యొక్క యవనస్తుడు ప్రార్థన చేసే అలవాటు వానికి ఉండింది. But that young righteous man had the habit to pray. ఆ యొక్క విరిగినటువంటి యొక్క బ్రిడ్జి సగములో దేవుని పిలిచి ప్రార్థన చేసినాడంట. So while he is traveling on that broken bridge, in the middle of the bridge, he started praying. ఆ ప్రార్థనలో దేవుడు ఒక దర్శనమును ఆ వ్యక్తికి ఇచ్చినాడంట. So while he was praying, God has given him a vision. అది ఏమి తెలుసా? And that is, ఆ విరిగిన బ్రిడ్జిను ఒక పక్క నుంచి యవనస్తుడు వెళుతున్నాడు, కానీ మరుపక్క దేవుడు ఆ బ్రిడ్జిను పట్టుకొని ఉన్నాడంట. so he saw in his vision that on one direction the young man is traveling, on the other direction the God is holding both sides of the bridge together. నా ప్రియమైన దేవుని బిడ్డ, Dear child of God, శ్రమలో ఉంటున్నావా? are you in trouble? నువ్వు ఉపద్రవంలో ఉంటున్నావా? Are you in distress? దేవుని వాక్యం చెప్తుంది చూడండి. The word of the Lord says, కీర్తనలు 34:17, in Psalm 34:17, నీతిమంతులు మొర్రపట్టగా యెహోవా ఆలకించును. when the righteous cry for help, the Lord hears.
వాని శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. and delivers them out of all their trouble. ఈ రోజు నువ్వు శ్రమలో ఉంటున్నావా? Are you in trouble now? అయ్యో నాకెందుకు ఈ శ్రమ వచ్చింది అంటున్నావా? Are you feeling, why am I in this trouble? భయపడవద్దు. Do not be afraid. నమ్మదగిన సహాయకుడు నీకున్నాడు. There is a God who's faithful to help you. ఈ రోజు చూడండి, ఒక వ్యక్తికి కరోనా వస్తే If you see during this time, if somebody gets corona, ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళడం లేదు. nobody goes to him. ఎందుకు? Why? శ్రమ వచ్చింది. Because there was trouble. ఎవరు దగ్గరకు వెళతారు? వాళ్ళకు కూడా శ్రమ. If somebody goes near him, they will also be troubled with corona. ప్రియమైన దేవుని బిడ్డ, Dear child of God, నీతో కూడా ఎవరు ఉన్నా లేకున్నా నిన్ను ఆపద కాలంలో నీకు సహాయం చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. even if when you are in trouble, even if nobody is there with you, there is a God who will be in your ever present help, and his name is Jesus. ఎందుకంటే ఆయన నమ్మదగిన సహాయకుడు. Because he is a God who's faithful. ఎందుకు ఆయన నమ్మదగిన సహాయకుడుగా ఉన్నాడు? Why is he a faithful helper? నంబర్ 1, నీతిమంతుని శ్రమలో నుండి విడిపించడానికి. Because he wants to deliver the righteous from their troubles. ఈ వార్తలను వింటున్న ప్రియ దేవుని బిడ్డ, All the children of God who are listening to this word, నువ్వు దేవుని నామాన్ని నమ్ముతున్నావు. you are believing in the name of the Lord. నువ్వు దేవుని రక్తంలో కడుగబడి ఉన్నావు. You are washed by the blood of నీతి Jesus. కొరకు నిన్ను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. God has chosen you for నీ righteousness. శ్రమలో భయపడవద్దు. Do not be afraid in your trouble. నీకు నమ్మదగిన సహాయకుడుగా దేవుడు ఉన్నాడు. There is a God who's faithful helper in time of trouble. నీ జీవిత కాలమంతా నమ్మదగిన సహాయకుడు ఆయన. He is a God who's faithful throughout your life. యోహాను 16:33 చెబుతుంది, లోకంలో శ్రమలు ఉంటదంట నీతిమంతునికి. In John 16:33, it says that the righteous man will have tribulations, trials and distress. కానీ దేవుడు లోకాన్ని జయించాడు కాబట్టి మనకు కూడా జయమిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. But our God has defeated the world and he will give us victory over all these troubles. నీతి కొరకు పిలువబడిన దేవుని బిడ్డ, A child of God who's called for his righteousness, భయపడవద్దు. do not be afraid. ఈ లోకములో దేవుడు నీకు జయాన్నిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. He is a God who gives us victory in this నీ world. శ్రమలన్నిటిలో నుంచి నీకు విడుదల ఇచ్చే దేవుడుగా ఆయన He ఉంటున్నాడు. is a God who will deliver you out of all your trouble. రెండవ కార్యమును మనం చూద్దాం. ఎందుకు ఆయన నమ్మదగిన సహాయకుడుగా మనకు ఉండాలి? Let's see the second aspect to understand why he will be an ever present help. కీర్తనలు 9వ వాక్యం మరియు 10వ వాక్యము. Let's read Psalm chapter 9 verses 9 and 10. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువాడవు గావు. The Lord also will be a refuge and a high tower for the oppressed, a refuge and a stronghold in times of trouble. And they who know your name, who have experience and acquaintance with your mercy, will lean on and confidently put their trust in you. For you, Lord, have not forsaken those who seek you, on the authority of God's word and the right of their necessity. ప్రియమైన దేవుని బిడ్డ, రెండవదిగా మనం చూస్తున్నాం, ఆయనను ఆశ్రయించే వారిని ఆయన విడిపించే దేవుడు. Dear children of God, when we look into the second aspect, we understand that those who trust in him, those who find refuge in him, he is a faithful God to deliver them from all their trouble. ఏ శ్రమ అయినా పర్వాలేదు, Any kind of problem, any kind of trouble, ఆయన విడిపించే దేవుడుగా ఉంటుంది. he is a God who will rescue us. ఆయనను ఆశ్రయించే వారిని ఆయన విడిపించే దేవుడు. Whoever finds refuge in our God, ఎందుకు ఆయన నమ్మదగిన సహాయకుడు? why is he a faithful deliverer? ఆయనను ఆశ్రయించే దేవుని బిడ్డలకు నమ్మదగిన సహాయకుడు. When the children take refuge in him, he is a faithful God to deliver us. చూడండి, కీర్తనలు 34:10వ వాక్యం చెప్తుంది, Psalm 34:10 says, ఆయనను ఆశ్రయించే దేవుని బిడ్డలకు ఏ మేళ్లకు కుదువ ఉండదంట. but those who seek the Lord, they shall not lack any beneficial thing. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, ఈనాటికి నీ జీవితంలో to this day in your life, ఎటువంటి పరిస్థితి ఆపదలో నువ్వు ఉండినా, how many ever troubles you are facing, ఎటువంటి పోరాటంలో నువ్వు ఉండినా,
How many ever troubles and fights you're fighting, భయపడవద్దు. do not be afraid. దేవుని ఆశ్రయించుము. Trust in the Lord. దేవుని ఆశ్రయించుము. Trust in the Lord. కీర్తనలు 50:15 వాక్యం చెప్తుంది, ఆపద కాలంలో నీవు నాకు మొర్రపెట్టుము, నేను నిన్ను విడుదల చేస్తానని దేవుని వాక్యం చెప్తుంది. In Psalms it says, if you call to me in time of trouble, I will rescue you. ప్రియమైన దేవుని బిడ్డ, Dear child of God, నీ జీవితంలో ఆయన ఆశ్రయించి దేవుని బిడ్డగా ఉంటున్నావా? in your life, are you trusting in Him? అయితే ధైర్యం కోల్పోవద్దు. Then do not lose hope. అయితే ధైర్యం కోల్పోవద్దు. Then do not lose faith. ఎందుకు? Why? నిన్ను విడిపించే దేవుడు ఆయన. Because He's a God who delivers you. నీకు ఏ కొదువను ఉండదు. You will not lack any good thing. నిన్ను విడుదల చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన. He's a God who delivers you. నమ్మదగిన దేవుడు ఆయన. A faithful God. ఆపద కాలంలో నమ్మదగిన సహాయకుడు. దేవుని ఆశ్రయించిన దేవుని బిడ్డలుగా మనం ఉంటే, When we are in our lifetime, when we be children of God who depend on Him for everything, ఎంత కష్టం వచ్చినా కష్టంలాగానే ఉండదు. even if we face the deepest problem, it will never be a trouble for us. ఎంత ఆపద వచ్చినా అది ఆపదలాగానే ఉండదు. Even if there is a problem which is very deep, we will not have that problem. ఎందుకంటే నమ్మదగిన సహాయకుడు మనతో కూడా ఉన్నాడు. Because we have a God whom we can trust on. ఆయన నమ్మదగిన సహాయకుడు. He is a faithful helper. దేవుని బిడ్డ, Dear child of God, మరచిపోవద్దు. do not forget. నువ్వు దేవుని వాగ్దానాన్ని చదివే దేవుని బిడ్డ. You are a child of God who reads the word of the Lord, ప్రార్థన చేసే దేవుని బిడ్డ. who prays to the Lord. దేవుని చేత ఎన్నుకొనబడిన దేవుని బిడ్డ. You are chosen by God. దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. God has chosen you. నువ్వు ఆశ్రయించేది దేవునిని. You are trusting in a God కాబట్టి Almighty, నిన్ను చేయవదలనే వదలడు. a God who never leaves your hand. ఇన్ని రోజులు ఒకవేళ దేవుని ఆశ్రయించకుండా ఉండినా, All these days, even if you have not trusted, నీ పరిస్థితులను బట్టి ఇంక మీదట నీవు ఆశ్రయించము. ఎందుకంటే ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. నీ శ్రమలో నుంచి నిన్ను విడుదల చేసే దేవుడుగా ఉంటున్నాడు. till now, if you have not trusted, you would start trusting from today, because He is a strong and a mighty tower in times of trouble, and He will rescue you from all troubles. మూడవదిగా మనం చూద్దాం, ఎందుకు ఆయన నమ్మదగిన సహాయకుడుగా మన జీవితంలో ఉండాలి. Let's look into the third aspect as to understand why God is an ever-present help. సామెతలు 18వ అధ్యాయం 10వ వాక్యమును మనం చదువుకుందాం. Let's read Proverbs chapter 18, verse number 10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. The name of the Lord is a strong tower. The righteous man runs into it and is safe, high and strong. ప్రియమైన దేవుని బిడ్డ, మూడవదిగా ఎందుకు ఆయన నమ్మదగిన సహాయకుడు? Dear child of God, the third aspect to understand why He is a faithful refuge in time of trouble, నీతిమంతునికి బలమైన దుర్గమైన, because He is a strong tower to the righteous. ఆపదలో నువ్వు నమ్మేవాళ్ళు నిన్ను వదిలి చేయి వెళ్ళొచ్చు. In time of trouble, there might be people whom you trust can leave your hand and go. ఆపదలో నువ్వు ఎవరైతే ఆధారపడతావో, ఎవరు సహాయం చేస్తారో ఎదురు చూస్తావో వాళ్ళు నిన్ను చేయి వదిలి వెళ్ళిపోవచ్చు. In time of trouble, you might look up to certain people who can help you, but they will leave you and go. కానీ దేవుడు బలమైన దుర్గముగా ఉన్నాడు. But God is our God who is a strong tower. నీతిమంతునికి బలమైన దుర్గమైన. He is a tower to the righteous man. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నీతి కొరకు పిలువబడిన దేవుని బిడ్డ. Dear child of God, you are called to be the righteous in Him. ఆయన నీకు బలమైన దుర్గముగా నుండును. He is a strong tower. ఆయన నిన్ను చేయి వదలడు. He will never leave your hand. ఆయన నమ్మదగిన సహాయకుడు. He is a faithful helper. అందుకే ఆయన నీతిమంతునికి బలమైన దుర్గముగా ఉన్నాడు. That's why He is a strong tower to the righteous. నువ్వు నమ్మినోళ్ళు చేయి వదిలి వెళ్ళిపోయినారా? People have left you whom you have trusted. నువ్వు ఏ ఆసుపత్రి అయితే నువ్వు నమ్మావో ఆసుపత్రి నిన్ను చేయి వదిలేసిందా? Did the hospital that you trusted would heal you has left ఏ you? చికిత్సనైతే నువ్వు ఎదురు చూసావో ఆ చికిత్స నిన్ను చేయి వదిలి వెళ్ళిపోయిందా? You trusted in one treatment to heal you, but that has not worked in your life. కానీ నేను దేవుని వాక్యాన్ని చెప్తున్నాను, దేవుని వాక్యమును నమ్మము. నిన్ను చేయి వదిలే దేవుడు ఆయన కాదు. ఎందుకంటే ఆయన నీకు బలమైన దుర్గముగా నున్నాడు.
Today, as I teach the word, trust in the word because our God is a faithful God who never leaves your hand in time of trouble. వదిలేదానికి కాదు ఆయన నిన్ను ఎన్నుకున్నది. He has not chosen you to leave your hand. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నమ్మదగిన సహాయకుడు. He, dear child of God, he is a faithful help in time of trouble. ఆయన ఎల్లప్పుడూ నీతిమంతులకు బలమైన దుర్గము కాబట్టి ఆయన నమ్మదగిన సహాయకుడుగా ఉన్నాడు. He, as the Lord is a strong tower to a righteous man, he is a God who's a faithful help in time of trouble. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆపదలో ఉన్నావా? Dear child of God, are you in trouble? కష్టంలో ఉన్నావా? Are you in distress? అయ్యో, అందరి చేత నేను చేయి వదలబడ్డాను. Do you feel everybody has left you? నేను ఆపదలో ఉన్నాను. I am in trouble. భయపడవద్దు. Do not be afraid. నీకు ఒక నమ్మదగిన సహాయకుడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. There is a faithful God who is your very present help, and he is Jesus. ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో రక్తాన్ని చిందాడు. He has died for us on the cross of Calvary and gave his precious ఆయన blood. ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. He gave his precious life. ధైర్యముగా ఉండు. Be encouraged. విశ్వాసముతో ఉండుము. Be full of faith. మనం ప్రార్థన చేద్దాం. Let's pray. పరిశుద్ధ ప్రభువా, Dear Heavenly Father, ఈ సమయంలో in this time, ఈ వార్తలను వింటున్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. we pray for all those who are listening to your word at this time. ఆపదలో వీళ్ళకు నమ్మదగిన సహాయకుడుగా మీరు ఉండండి. In their troubles, be a God who's ever present help. వాళ్ళ ఆపదల నుంచి ఇప్పుడే వాళ్ళని విడుదల చేయండి నాయన. Lord, we pray that you would deliver them from all their ఒక troubles. అద్భుతాన్ని చేయండి నాయన. Lord, we pray for a miracle, Lord. ప్రభువా, Lord, ఆపదలో నమ్మదగిన సహాయకుడు మీరే. you are a very present help in time of our trouble. మిమ్మల్ని ఆశ్రయించే దేవుని బిడ్డలకు సహాయం చేయడంలో మీరు నమ్మదగిన సహాయకుడుగా You ఉన్నారు. are a faithful God to help your children who call upon your name in time of ఆపదలో trouble. నీతిమంతునికి బలమైన దుర్గముగా ఉన్నారు. Lord, you are a strong tower to the people who are in trouble. వీళ్ళ కష్టాలను మార్చండి. Lord, we pray that you would turn their problems. వీళ్ళ ఉపద్రవాలను మార్చండి. We pray that you would turn their distress. వీళ్ళకు ఒక అద్భుతాన్ని చేయండి. We pray that you would do a miracle. ఆపదగల పరిస్థితులను మార్చండి. Lord, every troublesome problems would be turned around, Lord. ఇప్పుడే ఒక విడుదల జరుగును గాక. యేసుక్రీస్తుని నామమున మేము ప్రార్థన చేస్తున్నాం. Lord, we pray in the name of Jesus. వీళ్ళ ఆపదల నుంచి వీళ్ళని విడుదల చేయండి. We pray that you would deliver them right now in the name of Jesus. ఒకవేళ క్వారంటైన్ లో వీళ్ళు ఉండినా, Even if they are in quarantine now, వీళ్ళ బ్లడ్ రిపోర్ట్ నాయన పాజిటివ్ అని వచ్చి ఉండినా, even if the blood report says it's positive, యేసు ప్రభువా, ఇప్పుడే వీళ్ళ ఆపదల నుంచి వీళ్ళని విడుదల చేయండి. Lord, we pray for your deliverance, Lord, from their troubles at this time. ఒక విడుదల వీళ్ళకి జరుగును గాక. We pray for deliverance, మీ Lord. నామాన్ని వీళ్ళు మహిమపరచడానికి మీరు సహాయం చేయండి. Lord, help them to glorify your name at this time. మీ అద్భుతం కొరకు వందనాలు. We thank you for your miracle. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. We pray this in Jesus' name. ఆమేన్. Amen. దేవుని బిడ్డ, భయపడవద్దు. నీ ఆపదల నుంచి దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుని నామాన్ని మహిమపరిచి సాక్ష్యం చెప్తావు. Dear child of God, do not be afraid at this time because our God is our very present help. He will make you as a miracle and you will testify his name. నీ పరిస్థితులన్నీ మారును. All your situations will change. దేవుని నామాన్ని మహిమపరచు. You will glorify God's name. God bless you. God bless you. Amen. Amen.